రాయదుర్గం అర్బన్ 74 ఊడేగోళం గ్రామంలో గత నెల 11వ తేదీన రోడ్డు యాక్సిడెంట్కు గురైన విద్యార్థి రామ్ దాదాపు 2-3 రోజులు బళ్ళారి ఓపీడీ హాస్పిటల్లో చికిత్స తీసుకొని మెరుగైన చికిత్స కోసం బెంగళూరు వెళ్లాలని వైద్యులు సూచిస్తే తల్లిదండ్రులకు ఆర్థిక పరిస్థితి లేకపోవడంతో దాతలను ఆశ్రయించడం జరిగింది. రాయదుర్గం తాలూకా వ్యాప్తంగా కనేకల్ మండలంలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు, రాయదుర్గం పట్టణంలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు, విద్యార్థి యువజన సంఘాలు, విలేకరులు, పోలీసులు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు, కొంతమంది వృత్తిపరమైనటువంటి వ్యాపారస్తులు దాదాపు విద్యార్థికి 1,00,000కు పైగా నగదును వారి ఖాతాలోకి ఫోన్ పే ద్వారా పంపించడం జరిగింది. 11వ తారీఖున రామ్ చరణ్ అనే విద్యార్థికి మరి ఇక్కడ ఉడేగోళం బైపాస్ వద్ద యాక్సిడెంట్ జరిగింది. మరి జరిగిన అనంతరం కూడా మరి ప్రాథమిక చికిత్స కోసం బళ్ళారి విమ్స్కి తరలించడం జరిగింది. కానీ అక్కడ మరి బ్రెయిన్కి చికిత్స చేసిన అనంతరం కూడా మరి విద్యార్థి కోలుకోపోవడంతో మరి బెంగళూరుకు వెళ్ళాలని చెప్పేసి అక్కడ వైద్యులు సూచిస్తే మరి దాదాపు అక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులు మరి ఆర్థిక స్తోమత లేకపోవడంతో తల్లి ఆరోగ్య పరిస్థితి నిమిత్తం, తండ్రి మతిస్థితి నిమిత్తం ఇలా అనేక కారణాలు ఉండడంతో ఇవాళ స్వచ్ఛంద సంస్థలు ఏవైతే ఉన్నాయో మరి విద్యార్థి యువజన సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, విలేకరులు, పోలీసులు, రాయదుర్గ నియోజకవర్గ ప్రజలు, కనేకల్ గ్రామం వాళ్ళు, మరి అదే కనేకల్ మండలానికి సంబంధించినటువంటి వాళ్ళు, కళ్యాణదుర్గంకి సంబంధించినటువంటి వాళ్ళు, అనంతపురం డిస్టిక్ సంబంధించినటువంటి వాళ్ళు, ప్రతి ఒక్కరు కూడా సామాజికవేత్తలు, ప్రతి ఒక్కరు కూడా ఆ విద్యార్థి కోలుకోవాలని చెప్పేసి మరి ఎంత అయితే అంత తన స్థాయి కొద్దో 100 రూపాయల నుంచి 10 రూపాయల నుంచి మరి 500, 1000, 2000, 3000 మరి విద్యార్థి సంబంధించినటువంటి అకౌంట్కి వేయడం జరిగింది. మరి ఆ విద్యార్థి కోలుకోవాలని చెప్పేసి రాయదుర్గం తాలూకా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. మరి స్థానికంగా మరి అతిపెద్ద నాయకులు ఉన్నారు. కానీ ఇంత జరుగుతున్నా, ఈ సమస్య ఇంత వైరల్ అవుతున్నా, మరి దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది మరి చర్చ తీస్తున్నా ఇప్పటి వరకు కూడా రాయదుర్గంలో ఉన్నటువంటి ఏ పెద్ద నాయకుడు కూడా కనీసం విద్యార్థిని పరామర్శించిన దాఖలాలు లేవు. విద్యార్థి ఆరోగ్యాన్ని ఆరా తీసిన పరిస్థితి లేదు. కనీసం ఒక్క నాయకుడి నుంచి 10 రూపాయలు పోయిన దాఖలాలు లేవని చెప్పేసి వాళ్ళ పెద్ద నాయకుల నుంచి మీకు సూటిగా ప్రశ్నిస్తున్నా. వెంటనే ఎవరైతే రాయదుర్గం నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి నాయకులను మేము ఒకటే అడుగుతానేది, ప్రజా శ్రేయస్సు కొరకు, ప్రజా అభివృద్ధి కొరకు, ప్రజలపై మీకు చిత్తశుద్ధి నిజంగా ఉంటే ఇవాళ ఆ విద్యార్థిని కాపాడండి. ఆ కాపాడి మీరు నెక్స్ట్ వచ్చినటువంటి ఇప్పుడు వచ్చే ఎలక్షన్లో మీరు గట్టిగా ఓటు అడగడానికి మీకు అవకాశం ఉంటుంది. ఇవేవి పట్టించుకోకుండా కేవలం మీ ఎన్నికల నిమిత్తాలు, మీ ఎన్నికల కోసమే పాటుపడుతున్నారు తప్ప, ఎన్నికల కోసమే ఆలోచిస్తున్నారు తప్ప విద్యార్థి పట్ల, రాయదుర్గం నియోజకవర్గంలో ఉన్న ప్రజల పట్ల ఏ రకంగా కూడా ఎవరు ఆలోచించడం లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. స్వచ్ఛంద సంస్థలు, విద్యార్థులు, విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు, మరి అదేవిధంగా పోలీసు వారు, విలేకరులు, అదేవిధంగా ఇతర సంబంధించినటువంటి తాలూకాల మండలాల వ్యాప్తంగా మరింతగా విద్యార్థికి ఆర్థికంగా అందించాలని చెప్పేసి ఈరోజు మరి ఆ విద్యార్థి పెద్దమ్మన్నటువంటి వ్యక్తికి కూడా సంబంధించిన నగదును కూడా అందించడం జరుగుతుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ మరింతగా ఆర్థికంగా అబ్బాయిని ఆదుకుంటామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాను.